పవన్ కళ్యాణ్ వైఎస్ఆర్‌సీపీలో వైసీపీ గూండాగాలనే తాట తీస్తా అంటున్నారు. పేర్ని నాని గారేమో పవన్ కళ్యాణ్‌ని వదిలేయండి ఎవరు పట్టించుకోవద్దు అంటున్నారు. ఏ విధంగా అనుకోండి? పవన్ కళ్యాణ్ గారు ఒక పరిపక్వత లేని రాజకీయ నాయకుడు. ఆయన పార్టీ పెట్టి ఇప్పటికి సుమారుగా మరి సంవత్సరాలు గడిచిపోతా ఉన్నాయి. ఇప్పటికి 10 సంవత్సరాలు దాటిపోయింది. కానీ ఆయనలో రాజకీయ నాయకుడు ఏ విధమైనటువంటి భాష వాడాలి, ఏం మాట్లాడాలి అనేటువంటి కనీస పరిజ్ఞానాన్ని ఆయన అలవరుచుకోలేదు. అలాగే చట్టాలపైన కూడా పవన్ కళ్యాణ్ గారు ఏమాత్రం కూడా పరిజ్ఞానం లేదు. ఆయన 2 లక్షల పుస్తకాలు చదివానని చెప్తున్నారు. కానీ మాట్లాడే భాష ఒక స్ట్రీట్ లీడర్ కన్నా కూడా తక్కువ స్థాయిలో మాట్లాడుతూ ఉన్నారు. మాట్లాడితే తొక్కిపెట్టి నార తీస్తా, గోండా నా కొడుకులు, చేతులు రేకలరిగిపోయేదాకా రుద్దిస్తా, కాళ్ళు కీళ్ళు ఎరగదీస్తా, ఈ భాష బజార్లో వాళ్ళు కూడా మాట్లాడుకోరు. చిన్న నాయకులు, కౌన్సిలర్ స్థాయి నాయకుడు కూడా మాట్లాడరు. అలాంటిది పవన్ కళ్యాణ్ గారు ఆ విధమైనటువంటి భాష వాడుతున్నారు. గోండానా కొడుకులు అంటే ఎవరు గోండానా కొడుకులు? చంద్రబాబు నాయుడు గారికి గోండాగా వ్యవహరిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు గోండానా, లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గోండాలా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గోండాయిజం ఎక్కడ చేస్తున్నారు? పవన్ కళ్యాణ్ గారు మరి ఒక గోండాలాగానే ఆయన డైలాగ్స్ ఉంటున్నాయి. చంద్రబాబు నాయుడు గారు ఆయనకి ఏం చెప్తుంది, ఒక గోండాలాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని బెదిరించే భాష మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్ గారు. ఇటువంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారు రీసెంట్గా చూసాం, సాయి కృష్ణ యొక్క హత్య కేసులో కూడా ఒక బాధ్యతాయుతమైనటువంటి ఒక పదవిలో ఉండి, ఉప ముఖ్యమంత్రిగా ఉండి ఆయన చెప్పాల్సినటువంటి విషయం ఏంటంటే, అతను నేరస్తుడు కావచ్చు, గజ దొంగ కావచ్చు, ఉగ్రవాది కావచ్చు, సామాన్యమైనటువంటి వ్యక్తి కావచ్చు, ఎవరైనా సరే పోలీసులు అరెస్ట్ చేసినప్పుడు కోర్టుకి హాజరుపరచాలి. అలా కాకుండా సెల్లో హత్య చేస్తే, అంటే కస్టోడియల్ డెత్ చేస్తే, టార్చర్ చేసినప్పుడు అది ఖండించాల్సిన బాధ్యత ముఖ్యమంత్రికి, ఉప ముఖ్యమంత్రికి ఉంది, ప్రతి ఒక్కరికి ఉంది. అందుకు భిన్నంగా ఆయన ఒక రౌడీ షీటరు చచ్చిపోతే నేను బాధ్యుడిని మాట్లాడడం అనేది ఆయన బాధ్యత వహించమని చెప్పట్లా. రౌడీ ఎలిమెంట్స్ని, సాయికృష్ణ చేసిన రౌడీ ఎలిమెంట్స్ ఏమైనా ఉండుంటే వాటిని సపోర్ట్ చేయమని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారిని అడగట్లా. ఒక చట్ట ప్రకారం బాధ్యతతో పదవిలో ఉన్నటువంటి వ్యక్తి చట్ట ఉల్లంఘన జరిగినప్పుడు ఏం మాట్లాడాలో దాన్ని ఖండించి ఆ కుటుంబానికి న్యాయం చేయాల్సిన బాధ్యత, ఆ టార్చర్ చేసి చంపినటువంటి పోలీసులపై చర్య తీసుకోమని చెప్పాల్సిన బాధ్యత ఆయనకు ఉంది. దానికి భిన్నంగా ఆయన ఒక రౌడీని హత్య చేస్తే నేను కాపు కులస్తున్న అయినంత మాత్రాన నేను స్పందించాలా అని చెప్పేసి మాట్లాడడం అనేది ఆయనకి చట్టాలపైన పరిజ్ఞానం లేనటువంటి విషయం. దీనిపైన మరి మన వాళ్ళందరూ కూడా మాట్లాడారు. వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కానీ, నాయకులు కానీ అందరూ మాట్లాడారు. ఈ సందర్భంగా ఏంటంటే, ఆయన మాట్లాడిన విషయం మరుగున పడిపోయి ఆయన సానుభూతి పొందే పరిస్థితి వస్తుంది. చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారిని వైసీపీ కార్యకర్తలు ఏదో అన్నట్టుగా క్రియేట్ చేస్తున్నారు. అందువల్ల నాని గారు ఏం చెప్పారంటే, అయ్యా పవన్ కళ్యాణ్ గారి గురించి మనం మాట్లాడదు, ఏదైనా ఉంటే నేను మాట్లాడతాను, ఆయనకు మాటకి నేను తగిన సమాధానం చెప్తానని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది, పేరు నాని గారు. మరి అదే పాటించి నేను వాస్తవంగా 2 రోజుల క్రితం పవన్ కళ్యాణ్ గారి మీద ఒక వీడియో చేద్దామని కూడా ఆగాను. ఎందుకంటే పేరు నాని గారు చెప్పారు, ఆయన సమాధానం చెప్తానని, అందువల్ల మాట్లాడాలి. ఆ విధంగా కార్యకర్తలు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. పైపెచ్చు పవన్ కళ్యాణ్ గారు ఒక ప్రతిపక్ష పార్టీగా, అంటే మనకి ఆపోజిట్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ధీటైన పార్టీ కాదు అసలు, అది జనసేన పార్టీ. పవన్ కళ్యాణ్ గారు విడిగా పోటీ చేసి ఆయన ఏదన్నా కొన్ని అసెంబ్లీ సీట్లు గెలిస్తే అప్పుడు ఆ పార్టీని మనం ఒక బలమైనటువంటి రాజకీయ పార్టీగా గుర్తించాలి, పవన్ కళ్యాణ్ గారిని బలమైన నాయకుడిగా గుర్తించాలి. అప్పుడు ఆయన మీద మనం ఏదైనా మాట్లాడాలి. అంతేగాని పొత్తు లేకుండా ఒక్క సీటు కూడా గెలవలేనటువంటి పవన్ కళ్యాణ్ గారి గురించి అనవసరంగా మన కార్యకర్తలు మాట్లాడి అతన్ని మనం టార్గెట్ చేసినట్టుగా, సానుభూతి చంద్రబాబు నాయుడు గారు పొందేటట్టుగా మనం మాట్లాడకూడదు అనేది పేరు నాని గారి ఉద్దేశం. దీన్ని నేను కూడా సమర్థిస్తున్నా. పవన్ కళ్యాణ్ గారు ఇగ్నోరబుల్ పొలిటికల్ లీడర్ అని చెప్పేసి నేను భావిస్తున్నా.